నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీలో రాజకీయాలు హీట్ ఎక్కబోతున్నాయని తెలుస్తుంది. వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్నట్టు ఇప్పుడున్న సమాచారం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వై నాట్ 175 అని నినాదాన్ని ముంగడి తీసుకెళ్లి ఆయన ప్రచారాల్లో కూడా పాల్గొనాలన్నట్టు చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఆల్రెడీ చంద్రబాబు పలు బహిరంగ సభలో పాల్గొంటూ ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఇటు వైఎస్ షర్మిలాను చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి సో అటు వైఎస్ఆర్సీపీ పార్టీ పైన కూడా విమర్శలు కురిపించడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కూడా ఇప్పుడు మళ్ళీ త్వరలోనే ప్రచారం స్టార్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి కూడా రీసెంట్గా తెలిపారు ఏంటంటే కొన్ని ఉత్తరాంధ్ర నుంచి ప్రచారం అనేది స్టార్ట్ అయిపోతున్నట్టు అని చెప్పారు. ఇదే అంశంపై మనకు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఏపీ నుంచి మన ప్రతినిధి దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. దుర్గాప్రసాద్ చెప్పండి, అక్కడ ఎలా అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రచారం ఆర్ ఎలా ముందుకు వెళ్ళబోతుంది? రానా గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాడివేడి పరిస్థితి నెలకొంది. ఒకవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అనే నినాదంతో అయితే ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ రెండు పార్టీ కూటమిల్లో ప్రచారం అయితే జోరుగా నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అయితే రా కదలిరా సభ పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అయితే 175 నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, అదేవిధంగా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళని మారుస్తున్నారని చెప్పేసి 4 విడతల్లో సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలిచి ఆ 4 విడతల్లో కూడా వాళ్ళని మీకు సీటు మారుస్తున్నామనో, లేదా సీటు వేరే దగ్గర ఇస్తున్నామని, లేదా ఈసారికి వేరే వారికి టికెట్ ఇస్తున్నాం అని చెప్పేసి మార్పులు చేర్పులు అయితే ఎన్నో జరిగాయి. అంటే దీన్ని బట్టి మనం ఎలా చూడొచ్చు అంటే ప్రతి నియోజకవర్గం మీద సీఎం జగన్మోహన్ రెడ్డి ఓటింగ్ శాతం ఎంత ఉంది, ఎంత మనకి వస్తుంది, వ్యతిరేకత ఎంత ఉంది అనే దానిపై అయితే విశ్లేషణ తీసుకుని టికెట్లు మార్పిడి చేస్తున్నారు. అదేవిధంగా వచ్చే నెలలో ఎలక్షన్ కోడ్ కూడా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే అటు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు సభలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి ముందుకు దూసుకుపోవాలనే ధ్యేయంతో అటు ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ కూడా ముందడుగు వేయనుంది. అయితే దీనికి కోఆర్డినేటర్గా వైవి సుబ్బారాయుడిని నియమించినట్టు తెలుస్తుంది. అయితే ఉత్తరాంధ్ర నుంచి ప్రతి దశల వారీగా, నియోజకవర్గాల వారీగా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే పర్యటిస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితులు అయితే అటు వైసీపీ నుంచి, జనసేన, తెలుగుదేశం పార్టీ నుంచి ఎలా ఉన్నాయి, మరిన్ని విషయాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండే ఆంధ్రప్రభ. కెమెరామెన్ హరితో దుర్గాప్రసాద్, అమరావతి నుంచి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దుర్గాప్రసాద్. సో ఇది ఏపీకి సంబంధించిన ఎలక్షన్ల న్యూస్ అనమాట. సో మరిన్ని న్యూస్ మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.